ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. అండ్ మీరు ఎలాగో ఉగ్రం టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ చేసే ముందు మీ సమయాన్ని వెచ్చించి ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని, అంటే పక్కన ఫ్రెండ్స్ని పెట్టుకొని ఆ రాత్రులు తిరగడము, వాళ్ళ లైఫ్ స్టైల్ని దగ్గరుండి చూడడము, హిజ్రాల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, దీనికోసం చాలా సమయం కేటాయించారంట. అంత రీసెర్చ్ దేనికి? అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు మనల్ని నమ్మి ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చాడు, దాన్ని మ్యాక్సిమం ట్రై చేయాలి, దాన్ని డైల్యూట్ చేయకూడదు, ఆ రోల్ని డైల్యూట్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఆ క్యారెక్టర్లతో ఎప్పుడు ఇంట్రాక్షన్ లేదు, లేనప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఎలా తీసుకొస్తా? నైట్ తిరిగారంట, అదే తీసుకురాలేం. కాబట్టి మనం ఒక వీడియోస్ చూసిన వీడియోస్లో ఎప్పుడు ఒక క్యారెక్టర్ని చూడటం కన్నా కూడా ఆ క్యారెక్టర్ ఎమోషన్ అర్థం చేసుకుంటే దాన్ని మనం చాలా క్లోజ్గా ప్లే చేయొచ్చు అన్నది నా ఇంటెన్షన్. సో నేను ట్రై చేశాను, వెళ్ళి యాక్చువల్ ఫ్రెండ్స్తో కాకుండా అలోన్గానే వెళ్ళాను, కలిశాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బేసిక్గా వాళ్ళు వేరే యాంగిల్లో అక్కడికి వచ్చి వాళ్ళతో అలా మాట్లాడుతుంటారు. నేను అలా అది కాదమ్మా, నేను ఇక్కడ చేస్తున్నాను అది అంటే అందరు ఎలానే చెప్తారులే అని వాళ్ళది ఒకటి ఉంటుంది. సరే కొంత లేటర్ నేను ఫస్ట్ కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేశాను, వీళ్ళు ఎలా నడుస్తుంటారు, ఒక షాప్కి వెళ్తారు, వాళ్ళు ఎలా పర్చేజ్ చేస్తారు, ఏం తీసుకుంటారు, ఒక పాన్ షాప్కి వెళ్తారు, ఒక పాన్ ఎలా కట్టించుకుంటారు, వాడితో ఎలా మాట్లాడుతుంటారు, అసలు వీళ్ళు బాడీ లాంగ్వేజ్ ఏంటి, శారీ కట్టుకున్నప్పుడు అది ఎలా ఉంటుందని నేను అబ్జర్వ్ చేశాను. సరే చూస్తున్నా, బాగానే ఉంది, వాళ్ళతో మాట్లాడనే కదా వాళ్ళ హావభావాలు నాకు కొంచెం క్లియర్గా తెలిసేది. సో నేను కమ్యూనికేట్ అయ్యాను, ప్లీజ్ అండి అది అన్నప్పుడు వాళ్ళు కొంచెం ఫస్ట్ డౌట్గా చూసిన, దాని తర్వాత నా ప్రొఫైల్ చూపించా, నేను ఇది చేశానండి చూడండి, నేను యాక్టర్ని, సో నేను నిజంగా దీనికోసం రీసెర్చ్ చేస్తున్నానంటే అప్పుడు వాళ్ళు బిలీవ్ చేశారు, ఓకే ఫైన్ మీరు యాక్టరే కదా ఇదన్నా. అప్పుడు నేను స్టార్ట్ చేసాను మాట్లాడుకుంటా. సీరియస్ చెప్పాలంటే నాకు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిందండి. ఓకే, చాలా రెస్పెక్ట్ పెరిగింది, చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది. మనం ఏమనుకుంటాం, వాళ్ళు చేసే పనులకో వాటికో ఏంట్రా వీళ్ళు ఎలా చేస్తున్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళతో ఒక లేడీ ఒక మాట చెప్పిన మాట, మాలో జాబ్ చేయడానికి కూడా ట్రై చేశానండి, మేము జాబ్కి వెళితే కూడా ఎలాంటి స్ట్రగులే పడుతున్నాం, ఆఫీసులో కూడా అర్థమైందా, కన్సిడరేషన్ తక్కువ ఉంటుంది, ఓకే ఫైన్, ఇలాంటి స్ట్రగులే పడుతున్నాం కదా, మళ్ళీ మేము ఇలాంటి స్ట్రగుల్ అక్కడే పడుతున్నప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా ఇక్కడే పడతాం కదా. మమ్మల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, బయట సొసైటీ ఎలా ట్రీట్ చేస్తున్నారు, 100 రకాలుగా అనుకున్నా మేము తినాలి కదా, మేము ఉండాలి కదా, మేము బతకాలి కదా, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయమే. వాళ్ళు డాక్టర్స్ ఫీల్ అవ్వరు, కానీ మాకు వాళ్ళు ఎలా తీసుకుంటారని మాకు భయం మాకు ఉంటుంది కదా. మేము దేని దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయంతో ఉంటాము, కానీ దాన్ని మేము ఓవర్కమ్ చేసి ఓపెన్గా ఇలా బయటకు వచ్చి ఓపెన్గా తిరుగుతుంటాం. కొంచెం మేము ర్యాష్గా బయట ఎందుకు కనపడతామంటే మమ్మల్ని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ తోటి మేము ఓపెన్గా ఉంటాము. ఓకే, ఆ భయం వల్లే వాళ్ళు ర్యాష్గా ఉంటారు, కొంచెం ఫోర్స్ఫుల్గా ఎందుకుంటారు అంటే వాళ్ళలో వీళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు అన్న ఇంటెన్షన్తో ఫోర్స్గా ఉంటారు, తెచ్చి పెట్టుకున్న డామినేషన్. మనం ఇలా ఉంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని ఏం కోడ్ చేయరు. అరే నాకు భలే అనిపించింది, అరే లోపల ఎంత సఫరింగ్ ఉందా వాళ్ళకి, ఆ క్యారెక్టర్లకి ఎంత సఫరింగ్ ఉందా. కరెక్ట్, నాకైతే చాలా రెస్పెక్ట్ పెరిగింది. కాకపోతే ఫిలింలో నా క్యారెక్టర్ ఇస్ ద డిఫరెంట్. అవునవును, ఒక జంటే అలాంటి మాస్, కానీ నాకు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే ఛాన్స్, ఎమోషన్ తెలిస్తే కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, వాళ్ళు మాట్లాడే విధానాన్ని, వాళ్ళ ఒక హ్యాండ్ చూపించే విధానాన్ని, వాట్ ఎవర్ ఇట్, నాకు అది క్లోజ్గా అబ్జర్వ్ చేసే ఛాన్స్ దొరికింది. ఒక మనిషి డీప్గా ఎమోషనల్గా ఓపెన్ అయినప్పుడే మన దగ్గర క్లోజ్ కాగలం, ఆ విషయాలు క్లియర్గా అర్థమవుతాయి మనకి. శివ గారు, అంటే నేను పదే ఇంటర్వ్యూలో ఈ మాట అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. పిఆర్ తెలియకపోవడం, ఆ మ్యాజిక్, ఆ మాయ, ఆ మంత్రం తెలియకపోవడం. ఇప్పుడు మీ మాటల్లోనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్యారెక్టర్ గురించి ఐడియా కోసం వాళ్ళని గెలిచారు, ఇదంతా జరిగింది ఎక్కడ, రోడ్డు మీదే కదా. అవును, మీరు యాక్టర్, ఒక 10 మంది చూస్తే 8 మంది ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపడతారు. రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళని చూస్తా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ కెమెరా అన్నా క్లిక్ చేస్తే, ఏ కెమెరా అన్నా విజువల్స్ తీస్తే, మీరు ఈరోజు అది జరగలేదు కాబట్టి మీరు ఆ క్యారెక్టర్ చేశారు, సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు మనం చాలా ఆనందంగా మాట్లాడుకుంటున్నాం.
బట్ ఆ సినిమా రిలీజ్ కాకముందు ఆ రోజు మిమ్మల్ని అక్కడ ఆ రోడ్డు మీద వాళ్ళతో, నేను వాళ్ళని తప్పు పట్టట్లా, బట్ ఆ పరిస్థితి అటువంటిది. అవునవును, ట్రూ ట్రూ ట్రూ. ఆ విజువల్ బయటకు వచ్చుంటే శివకార్తిక్ ఇలాంటి స్థితిలో దొరికాడు, ఇలాంటి స్థితిలో పట్టుబడ్డాడు, అయ్యో 100% వస్తుంది. నువ్వు చెప్తే నాకు ఇప్పుడు బ్రెయిన్ వెలుగుతుంది బ్రదర్. అది తప్ప కాదా? అంటే తప్పంటే మీ ఉద్దేశం మంచిదే, మన సెన్స్ ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. మీ ఉద్దేశం మంచిదే. అప్రోచ్ అయ్యే విధానం కలవాలి అనుకుంటే వాళ్ళని ఒక ఇంటికి తీసుకోక మీ ప్రెజెన్స్ లో మీ ఫ్రెండ్స్, మీ తోటి ఆర్టిస్టులు, మేకర్స్ ఒక ఆఫీస్ కో తీసుకొచ్చుకొని వాళ్ళతో ఇదొక పద్ధతి. అవును, ఇవేమీ తెలియకుండా రోడ్డు మీదకి వెళ్ళిపోయి రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ జరుగుంటే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు? అవును, అది వేరే రకంగా ఉండేది. సీరియస్గా అది నాకు తెలియపోవటం, అది అంటే రైట్ రాంగ్ నేను అన్ను. అంటే ఇప్పుడు అది జరుగుంటే నేను అప్పుడు ఆయనకి ఎలా రియాక్ట్ అయ్యేవాడినో మేబీ, అంటే రాంగ్ అని కాదు, అలా అయినా ఫేమస్ అయ్యి నేను ఒక ఆన్సర్ చెప్తే అలా అయినా ఫేమస్ అయ్యేవాడినేమో మేబీ. ఫైనల్గా మేబీ అలాంటి జరిగి ఒక బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ అయినా, బాబు నేను దానికోసం వెళ్ళలేదు, విజయనని పిలుచుకొచ్చి అన్న ఒక మాట చెప్పన్నా, ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను ఆడు అందుకే వెళ్ళాడని, నువ్వు చెప్తే నమ్ముతారు, నేను చెప్తే ఏదో కన్విన్స్ చేసినట్టు ఉంటుంది అని విజయన్న పిలిపించుకొని చెప్పించుకునేవాడిని. అంటే అది ఏం జరిగిద్దో తెలియదు, కానీ మీరు ఇందాక అన్నట్టు ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళు మన పర్సనల్ ప్లేస్కి వస్తే రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఎనీ అబ్జర్వేషన్ మనం అక్కడికి వెళ్తేనే డీప్ తెలుస్తుంది. నేను ఎందుకు వెళ్ళాను అంటే, మనం వాళ్ళ ప్లేస్కి వెళ్తేనే, ఎప్పుడైతే వాళ్ళ అట్మాస్ఫియర్ని మనం ఓన్ చేసుకుంటామో వాళ్ళని ఓన్ చేసుకోగలం. వాళ్ళని పిలిపించి కాఫీ షాప్ మన ఆఫీసులో కూర్చోబెట్టుకుని నీట్గా కాఫీ తాగుతా మాట్లాడామనుకో, వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోతారు. ఫస్ట్ ఓపెన్ అవ్వలేదు, డీప్ రాదు. నువ్వు డీప్ ఎమోషన్ పట్టుకోవాలంటే నువ్వు అక్కడికే వెళ్ళాలి. బట్ జాగ్రత్త షూర్గా. అదే అంటారు ఇప్పుడు మరో చరిత్ర కాదు, ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. అంటే ఎందుకు అంత గొప్ప యాక్టర్లు అవుతారంటే, ఆయనకు బాగా ఆకలేసి బురదగుంటలో ఫ్రూట్ ఉంటే తింటారంట కదా, యాపిల్ ఏదో తీసుకొని కడుక్కొని తింటారంట కదా, ఒక సెటప్ వేశారంట. ఇదంతా ఇలా ఉంది సెటప్, ఇలా వద్దు అని వెహికల్లో స్టార్ట్ అయ్యారంట షూట్ చేసుకుంటా. ఎక్కడో పెళ్లి జరిగి అంతా డస్ట్ అంతా పడిన దాంట్లో ఏదో ఫ్రూట్ ఉందంట. అంటే అది ఒక స్మెల్ వస్తున్నప్పుడు నువ్వు ఫీల్ అయ్యేది వేరు. ఇప్పుడు బిఫోర్ డే ఆ డస్ట్ని ఎర్లీ మార్నింగ్ నువ్వు వెళ్ళినప్పుడు ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఫీలింగ్లో నుంచి నీ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. కరెక్ట్. దాంట్లో నుంచి తీసుకొని ఒక యాపిల్ని తీసుకొని కడుక్కొని ఎంత రియలిస్టిక్ ఉంటుంది. ఆ రియాలిటీ అనేది కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్గా వర్క్ అవుద్ది. అలా అంటే అన్నీ అలా చేయాలని నాట్ అకౌంట్ చెప్తున్నా, మై ఫీల్. అంటే కొన్ని సీన్స్కి అది లైఫ్ ఇస్తుంది అలా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.